నాయకత్వాన ఎక్కడ ఏ రకమైన ఘటనలకు ఆస్కారం ఇయ్యలే. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టి ఈ నేల మీద ఉంటూనే ఇక్కడ మనకు వ్యతిరేకంగా సభలు పెట్టి సమావేశాలు పెట్టి టీవీల డిబేట్స్ పెట్టి మీడియా పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆనాడు సాగించినటువంటి కుట్రలన్నీ మనకు తెలుసు. రాష్ట్రం ప్రకటించినాక మొత్తానికి మొత్తం ఉల్టా పల్టా చేసి టీవీలలో వచ్చేటువంటి ఆ చర్చలవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి యువత నిరాశ నిస్పృహకు గురై వచ్చినట్లే వచ్చి రాకుండా పోయగదని ఆవేదన చెంది అనేక వందల మంది బలవన మరణాలకు ఆత్మహత్యలకు కారణమైనటువంటి బలిదానాలకు కారణమైనటువంటిది ఆనాడు తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండేటువంటి మీడియా అనే పేరు ముసుగు తగిలించుకున్నటువంటి కొంతమంది దొంగలు. అయినా మనం భరించినాం. లక్ష్యం ముందుంది, గొప్పది, తాత్కాలికంగా ఇవి ఉంటాయని భరించినాం. అందరం దుఃఖాన్ని మింగినాం. మన పిల్లల్ని పోగొట్టుకున్నాం. రేపటి పిల్లల కోసం రేపటి తరం కోసం బాధలు అనుభవిద్దాం అనుకున్నాం. రాష్ట్రం సాధించినాం. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎవరికి మనల్ని అవహేళన చేసిన వాళ్ళని కానీ అవమానించిన వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలే. ఎవరిని పల్లెత్తు మాటలే, ఎక్కడ ప్రతీకార చర్యలు తీసుకోలే. దక్షిణాఫ్రికాలో ఈ సారూప్యత చెప్తాను నేను. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెల్లవాళ్లే 5% ఉండే తెల్లవాళ్లే మొత్తం ఆఫ్రికాను వాళ్ళ చేతిలో పెట్టుకొని 100 సంవత్సరాలు బానిసత్వంలో నల్ల జాతీయులను మగ్గించినారు. దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప నల్ల సూర్యుడే నెల్సన్ మండేలా. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా, పోరాటాలకు ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా. అటువంటి నెల్సన్ మండేలాను జైల్లో బంధించినారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలలో 8 సంవత్సరాలు ఏకాంత కారాగార వాసం. ఒకటే గది, 8 ఫీట్ల వెడల్పు 8 ఫీట్ల పొడవు ఉండేటువంటి ఒకే ఒక గదిలో 8 సంవత్సరాలు బంధించినారు. ఎక్కడ కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలే. 28 ఏళ్ల కారాగారం తర్వాత ఆయన సహాయం, ఆయన జైల్లో ఉండేటువంటి ఆ స్థితి బయట ఉండేటువంటి నల్ల జాతీయులను ఏకం చేసింది. వాళ్ళు పటపట కొరికినారు, వాళ్ళు వీధుల్లోకి వచ్చినారు, పోరాటం చేసినారు. మండేలా విడుదల కాకపోతే భస్మీపటలం అవుతుంది ఆఫ్రికా అని చెప్పి అక్కడి ప్రజలు హెచ్చరించినాక తప్పని పరిస్థితులలో ఆయన జైల్లోంచి 28 ఏళ్ల తర్వాత వదిలిపెట్టినారు.